పేరు? నా పేరు మున్స్వామి. బెంగళూరు గ్రామాంతర జిల్లా ఇది. ಹೊಸಕೋಟ నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉప్పారల్లిగా కాటేరమ్మ దేవి. మొదలు ఒక 5 అడుగులు చిన్న దేవస్థానం ఉండేది. అప్పటి నుంచి భక్తాదులు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ బాగా పూజలు జరిగి వాళ్ళ కోరికలంతా తీరుంటుంది. అందుకే ఇప్పుడు బృహత్కారంగా దేవస్థానం పెద్దగా కట్టి అమ్మవారు మా అందరికీ ఇక్కడ వచ్చి పోయే వాళ్ళకంతా మంచిదైతా ఉంది. వాళ్ళకి తెలుసుకొని ఇదంతా అవుతుంది. ఇక్కడ వచ్చి గొర్రెలు పిల్లులు కొట్టుకొని అంతా భక్తాదులు వాళ్ళ కోరికలు కోరుకొని పోతూ ఉంటారు. అంటే ఏ రోజుల్లో అమ్మవారికి ఎక్కువగా పూజలు చేసేది? ఎక్కువగా అమ్మవారికి మంగళవారము, భానువారము, శుక్రవారము 3 రోజులు చాలా పూజలు నడుస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ జనమంతా వస్తారు. ఇప్పుడు ఆ టెంకాయలు కొట్టున్నారు కదా, టెంకాయలు వాళ్ళ కోరిక కోరుకొని వాళ్ళకి ఏం కోరిక కావాలనో ఆ కోరిక నెరవేరాలనేసి ఆ టెంకాయలు కడతారు. ఎన్ని రోజులకి కట్టి ఒక 8 వారాలు 9 వారాలు అంత తీరుతుంది. 9 వారాలు వస్తే మన కష్టాలు ఏమి కోరుకుంటే మన కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు. పవర్ఫుల్ చేస్తాము. ఒక 150 సంవత్సరాలకి ఈడే నెలసింది. ఇది ఇట్లా ఎవరికన్నా బాగా వాళ్ళు అనుకునేటట్టు తీరింది, ఆరోగ్యపరంగా, ఆరోగ్యపరంగా వాళ్ళు ఏం కావాలో వాళ్ళ కోరికలు అంతా తీరుంటుంది. వాళ్ళు ఏమనుకుంటారా, జమీన్ సమస్య కానీ జమీన్ తీసుకున్నారా, లేదు ఇల్లు పెట్టాలా, వాళ్ళ సమస్యలు ఏముందో అంత నెరవేరుంటుంది. అట్లా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇట్లా కోరుకుని వాళ్ళకి తెలుసుకోవాలి. అందరికీ బాగా పవర్ఫుల్ దేవుడు కాటేరమ్మ. అంటే ఈయన మామూలుగా గ్రామదేవత. గ్రామదేవత అంటే ఈడే నెలసినది. ఒక 150 సంవత్సరం పైన 150 సంవత్సరాల పైన ఇక్కడే ఉన్నారు. చిన్న గుడిలో, చిన్న గుడి, ఒక 5 అడుగుల గుడి. ఇప్పుడు పెద్దది కట్టి అంతా పెద్దగా కట్టి. ఎవరికైనా ఒంట్లోకి వస్తుంది అమ్మవారు? ఎవరికైనా వస్తుంది. అది ఎప్పుడో ఏ టైమో చెప్పే కాయలే. ఏమైతే చెప్పదు. మనం అనుకోని అంతా మన ఈ కోరికలంతా తీరుతుంది. కాటేరమ్మ టెంపుల్ is very much powerful, who will be struggling their life, otherwise what do you want their life. Okay, if you come and visit Darshana for Katerama temple, సో ఇక్కడ మీకు టెంకాయ తీసుకొని ఆ టెంకాయని ఇక్కడ ఒక మూడు సార్లు ముడుపు కట్టాలా. 3 సార్లు ముడుపు కట్టిన తర్వాత మనం ఏమైతే కోరుకుందో ఒక్కొక్క కోరిక ఒక్కొక్క టెంకాయ కట్టాలి. ఇక్కడ ఆ కోరిక అనేది ఒక 9 నెలల్లో మీకు అమ్మవారు మీకు తెలుస్తుంది. ఈ కాటేరమ్మ టెంపుల్ బెంగళూరు హొసకోట దగ్గర వెలిసి ఉన్నది. ఈ టెంపుల్కి సంతానం కానీ, ఆరోగ్యం కానీ, ఎడ్యుకేషన్ పరంగా, జాబ్ పరంగా, తర్వాత వచ్చి మీరు ఏమైనా ఇల్లు కట్టాలనుకున్నా కానీ, ఏ ప్రాబ్లం అయినా సరే ఈ అమ్మవారిని మీరు దర్శించి మీ కోరిన కోరికలు ఆ టెంకాయతో కట్టిన తర్వాత మీకు 9 వారాల్లో మీకు అమ్మవారు మీకు తెలుస్తుంది. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి మీరు ఏమైతే కోరుకుంటారో తీరిన తర్వాత మీరు ఏమైనా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవచ్చు. ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్కి చాలా రాష్ట్రాల నుంచి వచ్చి అమావాస్య, శుక్రవారము, మంగళవారము, ఆదివారము, పౌర్ణమి రోజు చాలా బాగా పూజలు చేస్తారు ఈ టెంపుల్లో. సో మీరు ఆ టైంలో వచ్చినా కానీ మీకు ఈ టెంపుల్ అవైలబిలిటీ ఉంటుంది. ప్రతిరోజు ఓపెన్ చేసి ఉంటారు. సో ఈ ప్రతిరోజు మీరు ఉదయం మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు గుడి ఓపెన్ చేసి ఉంటారు. ఇక్కడ తాళాలు కూడా కట్టుంటారు. సో వాళ్ళు కోరిన కోరికలు తాళాల రూపంలో కూడా లాక్ చేసి ఉంటారు ఇక్కడ.